హలో, ఇప్పుడు నేను ఈరోజు చెక్కిలాలండి, చేతి చెక్కిలాలు చేస్తున్నాను. వాటికి బియ్యాన్ని 4-5 గంటల ముందు నానబెట్టుకోవాలండి. చూడండి, బియ్యాన్ని 4-5 గంటల ముందు నానబెట్టాను. మస్తు నానినాయండి బియ్యం. ఎంత మంచిగా నానితే అంత మంచిగా మనకు చెక్కిలం వస్తుందండి. బియ్యం మంచిగా బియ్యం పిండి సాగుతుందండి. కడిగి పోస్తాను నేను. ఇవి కంట్రోల్ బియ్యం అండి. కంట్రోల్ బియ్యంతో చెక్కిలాలు చేసుకోవాలి, మంచిగా వస్తాయండి. ఇవి నేను వడియబోస్తాను. దీంట్లో వడియబోస్తాను. మొత్తం పిండి జల్లించుకున్నామండి. దీంట్లో మనం ఏమేం కావాలి చూపిస్తాను. ఈ బియ్యం మనం తీసుకోండి. ఎట్లా తీసుకున్నా అంటే ఈ తవ్వ అండి, ఇది మనది పాత తవ్వ అండి. చూడండి, తవ్వేడు తవ్వ అంటే ఇది మనకు 2 కిలోల తవ్వ అండి. ఇది దీనేడు నేను బియ్యం చేస్తున్నానండి. ఇప్పుడు ఈ చక్కిలాలు దీనేడు చేస్తున్నాను. ఒక తవ్వేడు తీసుకున్నాను. ఇప్పుడు తవ్వ అంటే చిన్నగా ఉంటాయండి. ఇది మనది పాత తవ్వ, వెనకటి తవ్వ, అందుకని ఇది 2 కిలోలు ఉంది. దీనికి సరిపడా కొలతతోటి నేను అన్నీ వేస్తాను. చూడండి, ఈ తవ్వ అంటే తవ్వకు ఉప్పు అండి. పిండిలో చూడండి ఉప్పు ఎంత వేసుకోవాలో. ఇది మన పిరికిడి, ఎవరు చేస్తే వాళ్ళ పిరికిడి అండి. పిరికెడు ఉప్పు తీసుకోవాలండి, అంతే. ఇట్లా పట్టుకోవాలి. ఈ పిరికెడు ఉప్పు వేస్తే వేయాలండి. చూడండి, సరిపోతుంది. ఇక వేయద్దు ఎక్కువ, అంతేనండి. ఒక గిన్నెడు దీనికి తవ్వకు ఒక గిన్నెడు ఓమానండి, ఓమా. ఇది నేను గాలిచ్చి చూపిస్తానండి. గాలిచ్చి పోయాలి, పోసుకోవాలి. మళ్ళీ దీనికి నువ్వులు తీసుకోవాలి. తవ్వకు ఈ గ్లాస్ మంచినీళ్ళు తాగే గ్లాస్ అండి ఇది. దీంతో 1.5 తీసుకుంటానండి. దీంతో ఇవి కూడా గాలిచ్చి పోస్తాను. గాలిచ్చుండే తెలుసు కదండి. వాటర్ పోసి కొంచెం అటు ఇటు అని తీసుకోవాలి. ఏమన్నా ఉంటే పోతాయి. ఎంత చెరిగినా కూడా నువ్వులు కదండి, సన్నం ఉంటాయి కదా. ఇవి ఇంత తీసుకుంటున్నాను, సగం కంటే కొంచెం ఎక్కువ. ఇవి మనం గాలిచ్చుకుందాం. చూడండి, గిన్నెడు ఓమాను నువ్వులు 2 కలిపానండి. కలిపి పోసాను దీంట్లో. ఇంతకుముందు కొంచుకున్నాం కదా, అవి 2 కలిపాను. ఒకటే గంజులో పోసాను. దీంట్లో మనం గాలించుకోవాలంటే వాటర్ పోసుకోవాలండి. మంచిగా ఇట్లా కలిపి పిండిలో మంచిగా పట్టుకునేది, చక్కిలాన్ని పట్టుకునేదట. అందుకని ఉండాలి కదా, అట్లా చక్కిలాన్ని పట్టుకోవాలని మనం గాలించుకోవాలి. గాలించుకుంటే దీంట్లో ఏమైనా ఉంటే పోతాయండి. ఎంత చెరిగినా కూడా, సన్నగా ఏదైనా ఉన్నా కూడా పోతాయండి. చూడండి, 2 గంజులు పెట్టి ఇట్లా గాలించుకోవాలండి. గాలించుకున్నా అంటే ఇట్లా కొంచెం మీద ఇట్లా అనాలి. తిప్పితే ఇట్లా వెళ్తాయండి. మనం దీన్ని తీసి దీంట్లో పోసుకోవాలి. మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోవాలి. ఏమైనా ఉంటే అడుగు కాగుతుందండి. నేను ఇంతకుముందు చేతి మీద వేసా కదా, నాకు అలవాటు అండి. అట్లా నాకు చేతి మీద ఆపుకుంటాను. ఇట్లా అంటే ఆగుతుంది, కారకుండా ఆపుకొని అట్లా వేస్తాను. అట్లా ఇట్లా అలవాటు లేకుంటే ఇట్లా జాలి ఇట్లా పట్టుకోవాలండి. జాలి, చాయ్ జాలీలు ఉన్నా లేకపోతే పెద్దవి కూడా వాటర్ వడియోసేటివి ఉంటాయి కదండి, వాటితోనే వేసుకోవచ్చు. ఇట్లా చిన్నగా వేసుకోవాలండి. చేతి మీద ఆగుకుంటే చిన్నగా ఇట్లా గాలించుకొని, అంటే ఓమా సన్నగా ఉంది కదండి, ఇది కూడా పోదు ఎక్కువ. చూడండి, ఇట్లా చిన్నగా వేసుకోవాలి. ఇటు లాస్ట్ దీంట్లో మాత్రం అడుగున ఉంటాయి. ఏదైనా ఉంటే కొంచెం చిన్నగా ఉన్నది అడుగున ఆగుతుందండి. ఇట్లా తీసి వేసుకోవాలి. నేను ఇంతకుముందు చేతి మీద చూశాను, చూపించా కదండి, ఎందుకని నాకు అట్లా అలవాటు అండి. అట్లా ఇట్లా వేసుకోవాలి. మళ్ళీ మొత్తం ఒకసారి వేసుకొని చూడండి, గాలిస్తే ఇట్లా వెళ్తాయండి. మంచి అన్నీ ముందరికి వస్తాయండి. మంచిదంతా ముందరికి వస్తుంది. ఇక లాస్ట్కి ఇట్లా మొత్తం చేసినాయండి. మంచిగా వేసినాయి ఇవి నువ్వులు. చేయించినా కూడా ఇంత సన్నగా ఉన్నది కూడా దీంట్లో ఆగుతుందండి, గంజులో ఆగుతుంది లాస్ట్కు. అందుకని గాలించుకోవాలండి, అంతే. ఎంత మంచిగా వేసుకున్నా కూడా గాలించుకోవాలి. మనం చక్కిలాలు చేసుకుంటే నువ్వులు ఓమా గాలించుకోవాలి. గాలించుకుంటే చూడండి ఇంత కొద్దిగానే ఉంది లాస్ట్కు, కానీ వెళ్ళింది. చూడండి, పుష్కలాగా సన్నగా బాగా వెళ్ళదు, ఎందుకంటే చేసినాయి కదండి. ఇవి చేసినవి కానీ గాలించుకోవాలి. ఇట్లా వేసుకోవాలండి చక్కిలాలకు మనకు.
గాలిచ్చిన నువ్వులు ఓమ ఉప్పు వేసుకున్నాం కదా, పిండిలో మంచిగా కలిసేటట్టు మనం కలుపుకుందాం. పిండి కలుపుకుందాం ఇప్పుడు. ఇక చూడండి, పిండి కలుపుకోవాలి ఫస్ట్. ఇదంతా మంచిగా కలిసేటట్టుగా పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇట్లా మొత్తం కలవాలి. మనం వేసింది ఉప్పు వేసుకున్నాం కదా, ఓమ నువ్వులు తడిదే, పిండి కూడా తడి పొడి ఉంది, ఇవి కూడా తడివే కదా, గాలిచ్చుకున్నాం కదా. ఇక వాటర్ పోసుకొని మనం తడుపుకుందాం. అంతే, పిండిలో ఇట్లా కలిపినాం కదా. పిండిలో మొత్తం అంతా కలిసేలాగా, పిండిలో మొత్తం కలిసేలాగా. మనకి ఇంకా తక్కువ పడ్డాయా ఎక్కువ పడ్డాయా, ఇంకా ఎక్కువ గిట్ట అయినాయా, నువ్వులు పడతాయా, ఇట్లా తెలుస్తుంది. తెలిస్తే మళ్ళీ మనకి తక్కువ అనిపిస్తే గిట్ట తక్కువ అనిపించవు. కానీ కావాలి అంటే నువ్వులు ఎక్కువ పోసుకుంటామంటే పోసుకోవచ్చు. మళ్ళీ కొంచెం తీసుకొని గాలిచ్చుకొని మళ్ళీ నువ్వులు పోసుకోవచ్చు. ఇట్లా అప్పుడే తెలుస్తుంది మనకి పిండిలో. ఇట్లా కనిపిస్తున్నాయి నువ్వులు మంచిగానే పడ్డాయి పిండిలో అనిపిస్తుంది. ఇట్లా అప్పుడే వాటర్ పోస్తే తెలియదండి, ఎందుకంటే తడుపుకోరాదు. అప్పుడు మళ్ళీ కలిపి మనం నువ్వులు కావాలంటే పోసుకోరాదు. ఇట్లా వేస్తే పోసుకోవస్తుంది. మళ్ళీ మనకు కావాలి ఎక్కువ నువ్వులు కావాలి కనిపించేటట్టు, ఇంకా బాగా కనిపించాలి, నువ్వులు బాగా పోసుకోవాలంటే పోసుకోవచ్చు. వెనక నుంచి మళ్ళీ ఇట్లా ఈ పిండిలోనే పొడి పొడిగా ఇట్లా ఉన్నప్పుడే, ఎందుకంటే వాటర్ పోసి తడపక ముందే పోసుకోవాలి. నువ్వులు వేసుకోవచ్చు, పడితే ఇంకా కొంచెం తీసుకోవచ్చు. కానీ మనకు బరబ్బరి ఇప్పుడు మామూలుగా సరిపోయింది. ఇక ఈ పిండికి మనకు నేను తీసుకున్న ఈ కొలత బరబ్బరి సరిపోతుంది. మనకు మంచి నీళ్ళు తాగే గ్లాస్ తోటి, పెద్ద గ్లాస్ తోటి గ్లాసున్నర తీసుకున్నాం కదా, సరిపోతుంది. నా చేతికి అయితే నువ్వులు ఓమ తగులుతున్నదండి పిండిలో. ఇట్లా తీసుకోవాలి. ఇట్లా మొత్తం కలుపుకున్నాం కదా, వాటర్ పోసి కలుపుకోవాలి పిండిని. చూడండి, వాటర్ పోసి కలుపుకోవాలి. వాటర్ మనకు తెలిసిపోతుంది, మంచిగా కలుపుకోవాలి పిండి. చూడండి, ఇట్లా కలుపుకోవాలి పిండి అంతా. చూడండి ఎట్లా ఉన్నదో, నువ్వులు ఓమ ఎట్లా కనిపిస్తున్నాయి చూడండి మంచిగా. అంటే నేను కొలతతోటి మంచిగా పోసానండి, ఎక్కువనే కనిపిస్తున్నాయి. ఇంకా మనం తడుపుతుంటే, పిండి తడుపుతుంటే తెలిసిపోతుంది మనకు. చూడండి, ఇట్లా కలుపుకోవాలి. చూడండి, ఇట్లా తడుపుకోవాలి. ఎట్లా తడుపుతుంది చూడండి. తడుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానుతుందండి. నీరు కూడా మొత్తం ఇట్లా గుంజుకొని ఇంకా గట్టి పడుతుంది. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం, పక్కకు పెట్టుకుందాం. మనం ఏదైనా క్లాత్ వేసుకుందాం, బట్ట వేసుకొని చక్కిలాలు చుట్టుకుందాం. చక్కిలాలు చేసేందుకండి ఇట్లాంటి మందమైంది తీసుకోవాలండి, కొంచెం వాటర్ పీల్చుకునేది తీసుకోవాలి. మనం ఇప్పుడు నేను చెద్దరు తీసుకుంటున్నాను. చక్కిలాలకు నేను స్పెషల్గా పెట్టానండి ఇది చెద్దరు. ఎప్పుడు ఏటా చేసినా కూడా ఇట్లా దీని మీదనే చేస్తాను. ఇది ఒక చక్కిలాలకనే పెట్టుకున్నాను. అట్లా మీరు బెడ్షీట్ అయినా చెద్దరైనా ఏదైనా దేని మీద వేసినా అది ఒకటి వేరే సపరేట్ పెట్టుకోండి, స్పెషల్ పెట్టుకోవాలి దానికని. మనం ఇక యూజ్ చేయొద్దు, వేరే దానికి మనం యూజ్ చేయొద్దండి. అట్లా నేను ఇది పెట్టానండి. ఇప్పుడు ఇది వేసాను చూడండి, చెద్దరు పెట్టాను. మనం చక్కెరాలు పెట్టి స్టార్ట్ చేసుకుందామండి. స్టార్టింగ్లో మనం ఇట్లా పెట్టుకోవాలండి. దేవునికండి ఇవి, గణపతికి చూసుకోండి ఇట్లా పెట్టాలి. పసుపు కుంకుమ పెట్టి మనం స్టార్ట్ చేసుకోవాలి, మంచిగా రావాలి అని. అంటే ఒక్కొక్కసారి చక్కెలం కదండి, ఒకటేసారి నూనెలో వేస్తే ఎర్రబడతాయండి ఒకటేసారి అవి చక్కెలం. ఎందుకంటే చుప్చాప్ అంటే ఎక్కువ లవ్లీ గిల్లి వేది ఉండదు. ఇవి మంచిగా చేసుకోవాలి, మంచిగా గోలుతాయి, తెల్లగా కావాలి, కరకర కావాలి అంటే మనం ఇవి పెట్టుకోవాలి. దేవుడు ఇట్లా పెట్టుకోవాలండి, స్టార్ట్ చేసుకోవాలి మనం. మొత్తం పిండి తడి పెట్టుకున్నాం కదండి, కొంచెం మనం ఒక చిన్న తట్ట తీసుకొని, స్టీల్ ఏదైనా తీసుకొని, గిన్నె పెద్ద సైజుది తీసుకొని దీంట్లో మళ్ళీ కొంచెం తీసుకోవాలండి. ఇది మళ్ళీ తడుపుకోవాలి. కొంచెం వాటర్ తీసుకోవాలి, ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. ఇది తడుపు పెట్టుకున్నది పిండి ఉంది కదా పక్కకు, ఒకటేసారి మనం పెద్ద దాంట్లో తడుపు పెట్టుకున్నాం కదా, అదాంటి మళ్ళీ చిన్నది తీసుకొని, మామూలుది స్టీల్ది తీసుకొని దీంట్లో మనం తడుపుకోవాలి. అంటే కొంచెం టైట్ అవుతుంటుంది, కొంచెము ఇది నానుతున్న కొద్దీ టైట్ అవుతుంది పిండి. అందుకని కొంచెం వాటర్ పట్టుకోవాలి. వాటర్ పట్టుకొని కొద్దిగా మనం వాటర్ పోయొద్దు, మన చేయితోటే మనం ఇట్లా వాటర్తో పట్టుకొని తడుపుకోవాలి. మెత్తగా అవుతుందండి, మొత్తం మెత్తగా అవుతుంది. ఇంకా నాన్న కొద్దీ మెత్తగా అవుతుంటుంది పిండి. మనం ఎట్లా అంటే అట్లా వస్తుంది చక్కిలం. సన్నగా అంటే సన్నం, దొడ్డు అంటే దొడ్డు, చిన్నగా అంటే చిన్నగా, పెద్దగా అంటే పెద్దగా, ఎట్లా పడితే మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు అండి. ఇట్లా
చక్కిలో మనకి ఎట్లా ఆకారం అంటే అక్కడ అట్లా డిజైన్ వేసుకోవచ్చు, సాదా కూడా పోసుకోవచ్చు, ఎట్లా అయినా కుదురుతాయండి. అందుకని కొంచెం వాటర్ పట్టుకోవాలి చేతులు, ఇట్లా వాటర్ తడుపుకొని చేయి తడుపుకొని కలుపుకోవాలి పిండిని. ఇట్లా చూడండి, ఇట్లా తడిపి పెట్టుకోవాలి. చేసుకునేటప్పుడు మాత్రం తడుపుకుంటూ చేసుకోవాలి. చూడండి, నేను ఒకటి చుట్టుతాను చూడండి. చూడండి, ఇట్లా చుట్టుకోవాలి చక్కెర. నేను బాగా చుట్టనండి, కొంచెమే చుట్టాను, రెండే చుట్టూ. ఇట్లా చుట్టుకోవాలి అన్నీ. రౌండ్ మామూలుగా చూసుకోవాలి, మనకు తీసుకునేటట్టు ఉండాలి, తీసుకునేటట్టు రౌండ్ చూసుకోవాలండి. పెట్టుకోవాలండి, ఇవన్నీ ఇట్లనే వేసుకోవాలి. కొంచెం సగం అయిన తర్వాత మనం ఆయిల్ పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు తక్కువనండి చేసుడు, అంటే మనం ఒక తవ్వ 2 తవ్వలు ఇట్లా చేస్తున్నాం కదా. మా చిన్నప్పుడైతే మా అమ్మలు మా నాయనమ్మలు 10 కిలోలు చేసేదండి వాళ్ళు. అప్పుడు చేయంగా చూస్తేనే మనకు వచ్చినాయి, వాళ్ళు చేసేదండి బాగా వేసేది కిలోలు. పండగ వచ్చిందంటే చక్కిలాలు ఇవే, ఎందుకంటే ఇవి నూనె ఎక్కువ పీల్చుకోవండి. నూనె లేని పదార్థం అంటే ఇవి. దొంగతనంగా మాత్రం తినరాదండి ఇవి. దొంగతనంగా తింటా అంటే అప్పుడే దొంగ దొరికిపోతాడు. కరకర ఉంటాయి కదండి. అయినాయండి, మనం ఆయిల్ పెట్టాము. అడుగు మందం ఉండాలండి. ఆయిల్కు చక్రాలు చేసుకునేందుకు మందం ఉండాలి. మందపదే పెట్టాను, అడుగు మందం ఉన్నది పెట్టాను. ఆయిల్ పోసి పెట్టానండి. నేను కిలో ఆయిల్ పోసానండి, లీటర్ నూనె పోసాను, పెట్టానండి. వేడవుతున్నది, మనం గోలించుకుందాం. వేడవుతుంది, ఆయిల్ వేడి కావాలి. ఒకదాని మీద ఒకటి పెడతారు మీరు, కింద పడితే పోను. ఇప్పుడు మంచిగా చూపిస్తామండి. ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇట్లా తీసుకొని వేసుకోవాలి, చిన్నగా వేసుకోవాలి. ఒక్కొక్కటి తీసుకుని కాదు, ఒకదాని మీద ఒకటి పెట్టుకొని తీసుకోవచ్చు. ఎండినవి ఇవన్నీ చూడండి, ఇట్లా వేసుకోవాలి. కొద్దిగా జరిపితే అది లోపలికి ఆయిల్లోకి అట్లా వేసుకోవాలి. ఇట్లా చిన్నగా వేసుకోవాలండి. ఈ కలర్లోకి రావాలి. వేసుకోవాలి. అలా వేసుకుందాం. అయినాయండి అన్నీ చుట్టుడు. చూడండి, మొత్తం చుట్టేసాను, అయిపోయినాయి. ఇది అయిపోయినట్టు ఒకటైతే చూడండి. ఇట్లా తీసుకొని ఇట్లా వేసుకుంటాం, అయిపోయినట్టే. 4 అయితే ఒక వాయికి 20 వేసుకోవచ్చు. నూనెలో మంచిగా మునగాలి, మునిగేటట్టు వేసుకోవాలి.
చూడండి వేడి మంచిగా ఉడుకుతున్నాయి. ఇవి అయితే మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఉడుకు ఆగుతుందండి. ఉడుకు ఆగుతుంది. ఆగితే మనకు అయినట్టు తెలుస్తుంది. మనం ఇంకొకటి ఫస్ట్ వేసినవి తీసుకోవాలండి. ఎండినవి మాత్రమే తీసుకోవాలంటే ఎండుతుంటాయి బట్ట దగ్గర. మొత్తం మనం చెప్పాం కదా కొంచెం దొడ్డుది కాటన్ బట్ట తీరంగా దొడ్డుది వేసుకోవాలని. అది కొంచెం తేమనంతా పీల్చుకుంటుందండి. తేమని పీల్చుకుంటే మనకు తొందరగా ఎండినట్టయితే మనకు తొందరగా గోలుతాయి చెక్కలు. గోలాలి అంటే కొంచెం ఎండినట్టు అవుతుంది. ఫస్ట్ వేసినవి మనం తీయాలి, తర్వాత ఇంకో వాయి తీసుకోవాలి తర్వాత వేసినవి. ఇప్పుడు వేసి ఇప్పుడే వేయద్దండి, కొంచెం ఎండినట్టు కావాలి. తేమనంతా బట్ట పీల్చుకుంటుంది. మనం బెడ్షీట్ వేసుకున్నా కూడా లేకపోతే చెద్దరు వేసినా ఏది అయినా కూడా ఆ బట్ట పీల్చుకుంటుందండి. తేమ అనేది మొత్తం బట్ట పీల్చుకుంటుంది. ఇది మనం ఒక్కొక్క వాయి తీసి వేసుకోవచ్చు. ఒక్క వాయికి 20 పడతాయండి. 20 అయినా వేసుకోవాలి కదా. ఉడుకు ఆగిపోయింది చూడండి. నేను రిటర్న్ వేసాను, మళ్ళీ ఉంటా వేసా చూడండి. ఇట్లా ఉంటా వేసుకోవాలి ఒకసారి. ఇట్లా ఉంటా వేసుకోవాలి, ఆగిపోతుంది ఉడుకు. ఫస్ట్ వేసినట్టు ఉడికాయండి, అయినాయి. ఇక అయితే ఈ కలర్లో మనం తీసుకోవాలి. లైట్ గోధుమ కలర్లో మనకు కావాలండి. ముందుగా చిన్నగా తీసుకోవాలండి. ఇట్లాంటివి 2 పెట్టుకోవాలండి పుల్లలు. చూడండి ఇట్లా తీసుకోవాలి. ఒకదానికొకటి ఇట్లా మండగా తీసుకొని ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకొని జాలి దాంట్లో పెట్టుకోవాలి. ఆయిల్ ఏమైనా ఉంటే వడుస్తుంది, కానీ ఆయిల్ పట్టదండి. ఇది ఎక్కువ నూనె పీల్చుకొని పలహారం అండి. ఇది ఎక్కువ నూనె పీల్చుకొని చక్కిలాలు. నూనె మనకి ఎంత ఉన్నదో మనం ఎంత పోసిన నూనె అంతే ఉంటుందండి. ఇది చూడండి చక్కిలాలండి, చేతి చక్కిలాలు రెడీ. చూడండి మనకి ఎక్కువ నూనె పీల్చుకొని పదార్థం అంటేనే చక్కిలాలండి. మనం ఎప్పుడు పడితే అప్పుడు మనకు తినాలనిపించినప్పుడు చేసుకునే పదార్థం అండి. పండుగలకు చేసుకుంటాం, మనకు తినాలనిపించేటప్పుడు చేసుకోవచ్చు. చూడండి పోయండి.